ప్రైజ్ ద లార్డ్. మనం పరిశుద్ధ గ్రంథం చూసినట్టయితే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం, Proverbs 3:5, Trust in the Lord with all your hearts and learn not on your own understanding. దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో నీ హృదయం అంటే నీ సంపూర్ణమైన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచమని దేవుడు చెప్తున్నారు. నీ హృదయము దేవుని యందు నమ్మిక ఉంచము. నీ సొంత నిర్ణయాలు కాకుండా, నీ సొంత ఆలోచనలు కాకుండా, నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ సొంత నిర్ణయాలు కాకుండా దేవుని నిర్ణయం ఏముందో, దేవుని ప్రణాళిక ఏముందో మనం మొదటిగా తెలుసుకోవాలి. చూసినట్టయితే లోకంలో చాలా మంది వాళ్ళ లైఫ్ గురించి సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. నా లైఫ్ ఇది చేస్తే ఇలాగ ఉంటుంది, ఇది చేసి ఇలా ఉంటుంది, నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకుంటారు. కానీ మనం మొదటిగా దేవుడి నిర్ణయం ఏముందో, దేవుని చిత్తం ఏదుందో మన పట్ల మనం ఆలోచించుకోవాలి. చాలా మంది సొంత నిర్ణయాలు వాళ్ళ జీవితం పట్ల చేసుకొని వాళ్ళ జీవితాలు వ్యర్థం చేసుకుంటారు. వాళ్ళ జీవితాలను అనేది వ్యర్థంగా చేసుకొని వాళ్ళ జీవితాలు ఎటు కాకుండా అయిపోతుంటాయి. మనము మన జీవితాలను ఎటు కాకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడం కన్నా మొదటిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి నిర్ణయం ఏంటిదో మన జీవితం పట్ల, దేవుని ప్రణాళిక ఏముందో మనం మొదటిగా మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సంపూర్ణ మన హృదయం దేవునికి ఇవ్వాలి. దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన యందు మనం భయభక్తి కలిగి ఉండాలి. మన జీవితంలో మనం ఏదో కోరుకుంటున్నామో అది ప్రతి దేవుని పట్ల మనం వెళ్ళి అడగాలి. దేవాన్ని ఇది చేయాలనుకుంటున్నాను, దీంట్లో నీ చిత్తం ఉందా, ఇది కావాలనుకుంటున్నాను, దీంట్లో నీ ప్రణాళిక ఉందా అని మొదటిగా మనం దేవునికి అడుగుతూ ఉండాలి. దేవుడు మనకు ఎస్ అంటేనే మనం పని చేయాలి, కానీ నో అని చెప్పినప్పుడు ఆ పని దగ్గరికి మనం వెళ్ళొద్దు. నీ హృదయము దేవునికి ఇచ్చి దేవుని యందు అత్తుకొని ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. ఇతరుల మీద నమ్మకం పెట్టుకుంటుంటారు కదా మంది. ఎలా అంటే మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశించడం మేలని చెప్తున్నారు కదా. ఈ లోకంలో చాలా మంది మనుషుల మీద ఆధారపడతారు, మనుషుల మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు, ఈ సమయం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారని అని కొంతమంది ఇతరుల మీద నమ్మకం కలిగి ఇతరుల మీద ఇతరమైన ప్రేమ చూపడం కానీ, ఇతరుల మీద వాళ్ళు ప్రతిసారి హెల్ప్ చేస్తారని వాళ్ళ మీద ప్రేమ చూపడం కానీ, వాళ్ళ మీద నమ్మకం కలిగి ఉంటాడు. కానీ మనుషులు ఒక రోజు మనం చేయి వదిలిపెట్టి మనల్ని అందరిని వదిలేస్తారు. కానీ దేవుని మనం ఎప్పుడైతే మనము మన పరిశుద్ధమైన యేసుక్రీస్తు విశ్వాసం కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటామో ఎన్నడూ మన చేయి అయినా విడవాడు. కాబట్టి ఈ వాక్యంలో ఏం అర్థమైందంటే నీ హృదయము దేవునికి ఇచ్చి దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలు తీసుకుని జీవితం వ్యర్థం చేసుకోవడం కన్నా మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైతే నువ్వు చేయాలంటున్నావో అది మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పర్మిషన్ తెలుసుకోను. ఒకవేళ దేవుడు ఎస్ అంటే ఆ పనికి వెళ్ళాలి, కానీ నో అంటే ఆ పనికి మనం వెళ్ళకూడదు, ఆ పనిలో మనం అడుగు కూడా పెట్టకూడదు. కాబట్టి ఈ రోజు నుంచి మీ జీవితంలో మీ జీవితం గురించి సొంత నిర్ణయాలు తీసుకోవడం కన్నా దేవుని నిర్ణయం ఏముందో దేవుని నిర్ణయం ఏముందో, దేవుని ప్రణాళిక ఏముందో దేవునికి అడగండి. ఎందుకంటే మన తల్లిదండ్రుల కన్నా మీ జీవితం వచ్చి మీరు ఎంత చింతిస్తున్నారో, మీ తల్లిదండ్రులు ఎంత చింతిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా నీ గురించి, నీ లైఫ్ గురించి ఎక్కువగా దేవుడు చింతిస్తున్నాడు. నీ లైఫ్లో నువ్వు ఏది చేస్తే బాగుంటావో, నువ్వు ఏది చేస్తే నీ లైఫ్ కరెక్ట్ ఉంటుందో ప్రతి దేవునికి తెలుసు. నీ నిర్ణయాలు తీసుకొని జీవితం అర్థం చేసుకోవడం కన్నా దేవుని నిర్ణయం ఏంటితో మనం మొదటిగా తెలుసుకొని మన జీవితాన్ని వెలిగించుకుంటాం. దేవుని చిత్తం ఏంటంటే దేవుని ప్రణాళిక ఏముందో ఆయన యందు నమ్మకం కలిగి ఉండి మన లైఫ్లో మనం ఒక వెలుగు అన్నట్టు మన జీవితంలో మనం తెచ్చుకుందాం. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ డే.